ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం బైబిల్ అధ్యయనం ఎలా చేయాలి. ప్రయోజనకరమైన బైబిల్ అధ్యయనం ఎలాగూ చేయాలి అన్న అంశాన్ని మనం ఈరోజు నేర్చుకునబోతున్నాము. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడి ఉన్నాయి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తికి దేవుని మాటలు సంతోషమును హృదయమునకు ఆనందమును కలుగజేసేవిగా ఉన్నాయి. ఒక విశ్వాసికి నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే తన చుట్టూ ఉన్న బయటి పరిస్థితుల్లో కంటే వాక్యం ద్వారా తనకు కలిగే అంతరంగంలో దొరికే సంతోషం అది సాటిలేనిది, శ్రేష్టమైనది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తన యొక్క చివరి దశలో ఈ పత్రిక రాస్తున్నప్పుడు ప్రభునందు సంతోషించుడి, మరలా చెప్పుడు సంతోషించుడి అని చెప్పగలిగాడు. అంటే సంతోషం ప్రభువులోనే ఉంది అని ఎరిగిన పౌలు భక్తుడు ఆ మాటలు పలకగలిగాడు. ఈ రోజున ఒక ప్రశ్న ఏమిటంటే, నీ హృదయంలో దేవుని ఆ సంతోషం ఉందా? ఈ సంతోషం ఎలాగో నా హృదయంలో దొరుకుతుంది అని ప్రశ్న వేసుకుంటే ఇర్మియా ప్రవక్త మాటలే మనకు సమాధానాన్ని ఇస్తాయి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని మాటలు సంతోషమును హృదయానికి ఆనందాన్ని ఇచ్చేవి. అయితే ఈ మాటలు హృదయానికి సంతోషాన్ని ఇవ్వాలంటే చదివితే సరిపోతుందా? దేవుని మాటలు లేకపోతే దైవావేశం వల్ల రాయించబడ్డటువంటి 66 గ్రంథముల సమాహారమైనటువంటి బైబిల్ గ్రంథంలోని మాటలు చదివితే ఆ సంతోషం దొరుకుతుందా అంటే చదివితే దొరకదు. బైబిల్ను చదవడం ఒక ఎత్తు అయితే బైబిల్ను అధ్యయనం చేయడం మరొక ఎత్తు. బైబిల్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బైబిల్ స్టడీ. చాలామందికి బైబిల్ చదవడం అలవాటుగా ఉంటుంది. క్రైస్తవులం కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదువుకోవడం ఒక తప్పనిసరి కాబట్టి చదువుకునే వాళ్ళు ఉంటారు. లేదా తల్లిదండ్రులు చెప్పినందుకో ఆచారపూర్వకంగాను లేకపోతే క్రైస్తవులంగా చూపించుకున్నాలను బైబిల్ చదువుకునే అలవాటు లేదా సాంప్రదాయం చాలామందికి ఉండొచ్చేమో. కానీ అది ఏమాత్రం పెద్దగా ప్రయోజనాన్ని కలుగు చేసేది కాదని గుర్తుంచుకోవాలి. వాట్ ఈజ్ ప్రాఫిటబుల్ అంటే బైబిల్ స్టడీ. బైబిల్ను అధ్యయనం చేయాలి. బైబిల్ అధ్యయనము బైబిల్ చదవడానికి భిన్నంగా ఉంటుంది. బైబిల్ స్టడీ ఈజ్ నాట్ జస్ట్ బైబిల్ రీడింగ్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఆల్టుగెదర్. అందువల్ల ఏంటి బైబిల్ అధ్యయనం ఎలాగూ చేయాలి? చాలామందికి దీనిపైన సరైన అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి మీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ స్టడీ అన్నది, బైబిల్ అధ్యయనం అన్నది మనకు ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేయాలి. స్టడీ అనగానే స్కూలింగ్ గుర్తొస్తుంది. అందువల్ల అధ్యయనం అన్నది ఒక విద్యార్థి గురువు దగ్గర నేర్చుకునే ఒక ప్రక్రియలాగా ఉండాలి. ఇక్కడ బైబిల్ స్టడీ చేయడానికి ఇష్టపడుతున్న వ్యక్తి శిష్యుడు లేదా స్టూడెంట్ అయితే, విద్యార్థి అయితే, గురువు ఎవరు?
గురువు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే బైబిల్ను చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ను అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు సిద్ధపడ్డ హృదయానికి సరిపోయేటటువంటి బోధను అందించేవాడు, నేర్పించేవాడు, సరిదిద్దేవాడు, చక్కటి త్రోవలోకి నడిపించేవాడు, సర్వసత్యమును బోధించేవాడు పరిశుద్ధాత్ముడు. అందువల్ల బైబిల్ స్టడీకి ముందుగా ఒక విద్యార్థికి ఉండాల్సిన మనస్సు చదివే వారికి ఉండాలి. ఒక స్టూడెంట్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నేర్పించు గురువుగా ఉండి లేఖనాల్లోని సర్వసత్యమును మనకు అర్థమయ్యేలాగా చేయగలుగుతాడు. వినుటకు బుద్ధి పుట్టించగలిగినట్లుగా అలాంటి చెవులను కలిగి, అలాంటి హృదయ సిద్ధపాటు కలిగి ఒక శిష్యుని వలె పరిశుద్ధాత్మని సహాయమును కోరుకొని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును నీవు సమీపిస్తే అలాంటి సమయాలు ఎన్నడూ నిన్ను నిరుత్సాహపరచవు. ప్రతి సమయం నీకు ఆనందకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఈ ముందు మాటతో మరింత లోతైన పాఠంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. బైబిల్ అధ్యయనం దీనికోసం ఒక విద్యార్థి వలె నాకు ఉండాల్సిన సిద్ధపాటు ఏమిటి? ఇందులో కొన్ని పాయింట్స్ మీ ముందుంచాలనుకుంటున్నాను. మొదటిది, బైబిల్ అధ్యయనకు ఒక క్రమబద్ధమైన సమయ పాలన అన్నది ఉండాలి. సిస్టమేటిక్గా, పంక్చువల్గా చేయాలి అనేటటువంటి ఒక నిబద్ధత, కమిట్మెంట్ ఉండాలి. ఇది మొట్టమొదటి రిక్వైర్మెంట్. ఎవరైతే బైబిల్ స్టడీ చేయాలని ఇష్టం కలిగి ఉన్నారో అలాంటి వారు మొదటిగా తమకు తాము సిద్ధపరచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దీనిని ఒకరోజు లేదో పరిస్థితులను బట్టో చేయాల్సినటువంటి ఒక పనిగా కాకుండా ప్రతిదినము చేయవలసినటువంటి ఒక అభ్యాసంగా చూడాలి. అలాగే ప్రతిదినం ఒక క్రమబద్ధమైన సమయాన్ని పాటించేటటువంటి అలవాటును అలవర్చుకోవాలి. దానియేలు భక్తులు తన ప్రార్థనా జీవితాన్ని ఎంత క్రమబద్ధంగా ప్రతి దినము అవలంబించాడో అలాగున బైబిల్ అధ్యయనం కూడా ప్రతిదినము ఒక క్రమబద్ధమైన సమయంలో జరిగించుకోవడం మనకు ఎంతైనా మంచిది అని గుర్తు చేస్తున్నాను. చాలామంది ఇచ్చే సూచన ఏమిటంటే, ప్రతిదినం ఉదయం దేవునితో ప్రారంభం చేసుకోవడం మంచిది, కాబట్టి వేకోనే లేవగానే బైబిల్ స్టడీ చేసుకుంటే అది ఎంతో దీవెనకరంగా ఉంటుందని భావిస్తారు. ఇది చాలా మట్టుకు అనుసరించదగినదే. కానీ ప్రస్తుతం కొంతమంది యొక్క ఉద్యోగ పరిస్థితులను బట్టి, లేకపోతే కొంతమందికి ఉండే పని ఒత్తిడులను బట్టి కొన్నిసార్లు ఇలాగున ప్రతిదినం ఉదయకాలం ప్రారంభించుకోవడం కష్టం అని అనిపిస్తే, ఏదో హడావుడిగా మొక్కుబడిగా ఉదయకాలం బైబిల్ స్టడీ చేయడం కంటే వారికి ఉన్న తీరిక సమయాల్లో ప్రతిదినము వారు ఒక కమిట్మెంట్తో ఒక సమయాన్ని నిర్దేశించుకొని ఆ సమయంలో చేయగలిగితే, అది ఉదయం కాకపోయినా మధ్యాహ్నమైన, సాయంత్రమైన, రాత్రి వేళల్లో అయినా అలాంటి ఒక క్రమబద్ధమైన సమయాన్ని ఎంచుకోవడం మంచిది. వేకునే ఉదయముననే బైబిల్ స్టడీ చేసుకోవడం చాలా మంచిది. అలాగూ కుదరని వారు ఒక క్రమబద్ధమైన సమయాన్ని పాటిస్తూ దినంలో ఏదైనా ఒక సమయాన్ని ఏర్పరచుకోవడం మంచిది. ఏ దినమైనా అలాంటి బైబిల్ అధ్యయనం లేకుండా ముగించినట్లయితే ఆ దినం నీవు అతి బలహీనుడమైన విశ్వాసివి అని గుర్తించుకోవాలి. రెండవదిగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, బైబిల్ అధ్యయనంలో ఒక ప్రణాళిక ఉండాలి. ప్రతిరోజు బైబిల్ అధ్యయనం చేయాలన్నప్పుడు కళ్ళు మూసుకొని బైబిల్ గ్రంథాన్ని మూసి ర్యాండమ్గా ఎక్కడో ఒక చోట తెరిచి కనిపించిన ఏదో ఒక అధ్యాయంలో
ఒక భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళడం ఇది బైబిల్ అధ్యయనం కాదు. అందువల్ల ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో బైబిల్ అధ్యయనం చేయాలి. ఒకవేళ ఇంతవరకు ఇలాంటి అభ్యాసం లేనివారు, ఒకవేళ మీరు నూతన విశ్వాసులుగా ఉన్నట్లయితే, దీన్ని క్రొత్తగా ప్రారంభించుకోవాలి అనే ఆశ కలిగిన వారైతే నా సలహా ఏమిటంటే, మొదటిగా క్రొత్త నిబంధనతో ప్రారంభం చేయడం మంచిది. క్రొత్త నిబంధనలో మరీ ముఖ్యంగా యోహాను సువార్తతో ప్రారంభించడం మరీ మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని స్పష్టంగా చూపించేటటువంటి యోహాను సువార్తతో ప్రారంభించి, ఆ తర్వాత సువార్తలను సంపూర్ణం చేసి, ఆ తర్వాత బైబిల్లో ఉన్నటువంటి సంఘం యొక్క చరిత్రను అపోస్తల కార్యంలో చూసి, ఆ తర్వాత ఆత్మీయ జీవితానికి అవసరమైన దిద్దుబాట్లు, హితబోధ, క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు, సూత్రాలన్నీ పత్రికల్లో చూసి, ఈ విధంగా క్రొత్త నిబంధన ముగించుకొని ఆ తర్వాత పాత నిబంధనలోకి రావడం ఎంతైనా ఒక మంచి అభ్యాసమే. అలా చేయగలిగితే మంచిది. అందువల్ల ఒక క్రమబద్ధమైన, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి విధానంలో బైబిల్ అధ్యయనం చేయాలి అన్నది మనము రెండవ అంశంగా గుర్తుంచుకోవాలి. మూడవదిగా, బైబిల్ అధ్యయన సమయంలో ఎల్లప్పుడూ మనతో ఉండాల్సింది ఒక క్రమబద్ధమైన సమయం, బైబిల్ గ్రంథము, అలాగే ఒక నోట్బుక్, ఒక పెన్ నోట్బుక్ నీతో ఉండాలి. ఎందుకు అంటే, ఆ రోజు అధ్యయనంలో ఏవైతే పరిశుద్ధాత్ముడు నీకు నేర్పిస్తాడో వాటిని రాసి ఉంచుకోవడానికి ఈ నోట్బుక్ అవసరం అవుతుంది. దేవుడు తన హృదయ తలంపులను తన భక్తులకు బయలుపరిచినప్పుడు వాటిని వ్రాయమని చెప్పిన సందర్భాలు బైబిల్లో అక్కడక్కడ చూసినప్పుడు, మనుషుల యొక్క జీవితాలను క్రమపరచడానికి దేవుడే వ్రాసి ధర్మశాస్త్రం ఇచ్చాడని చూసినప్పుడు, వ్రాయడం ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని ఉద్దేశంలో అది ఎంత అవసరమో గుర్తించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనకు బోధించిన పాఠములను వ్రాయడం అంతే అవసరం. ఒకరోజు బోధించిన పాఠములను మరలా నీకు అదే పాఠములు ఇంకోసారి ఎన్నడైనా పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు అన్న గ్యారంటీ లేదు. ఒక ధ్యానంలో నీవు నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు మరొకసారి అదే లేఖన భాగాన్ని ధ్యానిస్తే అవే తలంపులు, ఆలోచనలు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు అని ఎప్పుడు ఊహించకూడదు. పరిశుద్ధాత్ముడు అనేక రీతులుగా అనేక సంగతులు లేఖనముల ద్వారా మనకు నేర్పిస్తాడని గ్రహించినప్పుడు, దేవుడు మనకు నేర్పిస్తున్న ఆ మాటలను చక్కగా రాసుకోవడం ప్రతి దినం మనకు ఒక అభ్యాసంగా ఉండాలి. అందువల్ల మీ నోట్బుక్లో ఏ రోజు మీరు బైబిల్ స్టడీ చేస్తున్నారో ఆ తేదీతో పాటు, ఏ లేఖన భాగం మీరు స్టడీ చేశారో ఆ లేఖన భాగంతో పాటు, ఆ దినమున మీరు నేర్చుకున్న విషయాలను రాయడం చాలా మంచి అభ్యాసం అని నేను గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా ఇప్పటిదాకా నేర్చుకునే 3 సూత్రములు, ఒక క్రమబద్ధమైన సమయం, స్థలం, అలాగే ఒక ప్రణాళికతో కూడినటువంటి విధానంతో, చేతిలో బైబిల్తో పాటు ఒక నోట్బుక్, పెన్ కలిగి ఉంది బైబిల్ అధ్యయనం కొరకు సిద్ధపడాలి. చాలామంది మొబైల్లో బైబిల్ ఉంది కదా కాబట్టి మొబైల్లో చూసి స్టడీ చేయొచ్చు అనుకుంటారు. దయచేసి ఇక్కడ ఒక మాట గుర్తు చేయనివ్వండి, మొబైల్ ఎప్పుడు బైబిల్కు ప్రత్యామ్నాయం కాదు. మొబైల్ కెన్ నెవర్ రీప్లేస్ ద బైబిల్. అందువల్ల చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లో ఉంచుకొని అధ్యయనం కూర్చోవడం మంచిది. మొబైల్తో చదవడం అనే ఫ్యాషన్ నుండి మనం బయటికి రావడం చాలా మంచిది అని గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా సిద్ధపడినప్పుడు
బైబిల్ అధ్యయనం ప్రారంభించక ముందు మనం గుర్తుంచుకోవాల్సిన 4వ అంశం ఏమిటంటే, మొదట ప్రార్థనతో మనం అధ్యయనానికి సిద్ధపడాలి. దేని గురించి మనం చదవబోతున్నామో, అక్కడ ఏ సంగతులు మనం నేర్చుకోవాలో ఆ సంగతులు పరిశుద్ధాత్ముడు నేర్పించడానికి మనం దేవుని సహాయమును కోరుతున్నాలి. కీర్తనకారుడు, నీ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను నేర్చుకున్నట్లుగా, చూచినట్లుగా నా కన్నులను తెరవుము అని ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ రోజున మన ప్రార్థన ఏమై ఉండాలి అంటే, నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మరుగై ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నేర్చుకోవడానికి నా కన్నులను తెరవుము అనే ప్రార్థన మనస్సుతో బైబిల్ను సమీపించాలి. చక్కటి ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు దేవుని యొక్క మాటల వెనక ఉన్నటువంటి దేవుని మనస్సును నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మని సహాయం ద్వారా నీకు సాధ్యం చేస్తాడు దేవుడు. కాబట్టి బైబిల్ అధ్యయనము ఒక ప్రార్థనాపూర్వకమైన మనస్సుతో దేవుడు మన కన్నులను తెరచినట్లుగా, దేవుడు మన హృదయమును తెరచినట్లుగా, పరిశుద్ధాత్ముడు పరలోకపు మర్మయుక్తమైన సత్యములను మన హృదయంలో నింపినట్లుగా సిద్ధపడి అప్పుడు మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. బైబిల్ చదవవలసిన విధానం ఎలా ఉండాలి అంటే, 5వదిగా, మీరు ఒక లేఖన భాగాన్ని తీసుకున్నప్పుడు దాన్ని పూర్తిగా వీలైన మట్టుకు గట్టిగా చదవాలి. ఒకసారి మనసులో చదువుకోవడం లాగా కాకుండా బయటికి చదవాలి. ఒకసారి ఆ లేఖన భాగం పూర్తిగా చదివాక ఒకవేళ ఇంకా సరిగా స్పష్టంగా అర్థమవకపోతే రెండవసారి చదవడం మంచిది. ఆ విధంగా 2 సార్లు ఒక లేఖన భాగాన్ని పూర్తిగా చదివి దాంట్లో ఉన్నటువంటి సారాంశం గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్ అధ్యయనంలో ఉన్నటువంటి 3 ప్రాథమిక సూత్రాలు ఇక్కడ మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ స్టడీలో అనుసరించవలసిన 3 పద్ధతులు. మొదటిది పరిశీలన అంటారు, అబ్జర్వేషన్. ఒక లేఖన భాగంలో సర్ఫేస్ లెవెల్లో మనకు కనిపించే అనేక అంశాలను పరిశీలించడం అధ్యయనంలో మొదటి భాగంగా ఉంటుంది. రెండవ భాగముగా వ్యాఖ్యానం, ఇంటర్ప్రిటేషన్, దీన్ని మనం చూడాలి. మూడవదిగా అప్లికేషన్, మన జీవితానికి అన్వయం. ఈ 3 ప్రధానమైన మౌలికమైన అంశాలు బైబిల్ అధ్యయనంలో. ఈ 3 గుర్తుండాలి: పరిశీలన, వ్యాఖ్యానము, అన్వయం. ఈ 3 బైబిల్ అధ్యయనాన్ని మనకు ఒక క్రమబద్ధమైన విధానంలో ప్రయోజనకరంగా కొనసాగించుకోవడానికి సహాయపడతాయి. పరిశీలనలో ఏమేమి ఉంటాయి అన్నది మనం చూద్దాం. పరిశీలనలో, అబ్జర్వేషన్లో ఒక లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఎవరు వీటిని వ్రాశారు, అబ్జర్వేషన్లో మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటంటే 5 W's 1 H. 5 W's 1 H. వీటిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరు రాశారు, హూ రోట్ ఇట్. లేఖన భాగాన్ని ఎవరు రాశారు, ఎవరి కోసం
రాశాడు. ఇది మనం మొదటి భాగంలో మనం చూస్తాం. ఎవరు రాశారు, ఎవరి కోసం రాశారు అన్నది, దేని గురించి రచయిత ఏ ఉద్దేశంతో దానిని రాశాడు అన్నది మొదటిగా మనం చూస్తాం. రెండవది వాట్, దేని గురించి ఈ లేఖన భాగం మాట్లాడుతూ ఉంది, ఎందుకోసం ఇది రాయబడ్డది, ఎలాంటి పరిస్థితులు, వాట్ ఈజ్ ద సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దీనిని రాశాడు, ఇందులో ఉన్నటువంటి అవసరమైనటువంటి సంగతులు ఏమిటి, ఇది ఎలాంటి రచన, ఇది సాహిత్యమా లేకపోతే ప్రవచనమా, చరిత్రనా, ఉపమానమా, ఇది ఎలాంటి రచనా శైలితో రాయబడి ఉన్నది అన్నది మనం చూడాలి. మూడవది, ఎందుకోసం దీనిని రచయిత రాశాడు, వై, ఎందుకోసం అంటే వింటున్న వారికి ఏది అర్థం అవ్వాలి లేకపోతే ఏది గ్రహింపులోకి రావాలి అనే ఉద్దేశంతో రచయిత దీన్ని రాశాడో మనం గుర్తించాలి. వై, మొదటిది హూ, రెండవది వాట్, మూడవది వై, నాలుగవది వెన్, ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో దీన్ని రాశాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనిని రాసి అక్కడ ఉన్నటువంటి శ్రోతలకు లేకపోతే పాఠకులకు ఎలాంటి సందేశం ఇవ్వాలని రచయిత ఉద్దేశపడుతున్నాడు అన్నది మనం చూస్తాం. ఐదవది వేర్, ఈ యొక్క అంశము ద్వారా పాఠకులను, వింటున్న వారిని ఎక్కడికి తీసుకెళ్లాలన్నది రచయిత యొక్క ఉద్దేశంగా ఉంది. ఈ అంశమును వారికి రాయడం ద్వారా వారు ఎక్కడి దాకా ముందుకు సాగాలో, ఒక అంశాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తే వారికి మరింత బోధపడేలాగా ఉంటుందో చదివేటటువంటి వారి కోసం రచయిత మనసులో ఉన్నటువంటి భావమును మనం చూడాలి. ఈ విధంగా 5 మాటలను మనం ఫైవ్ డబ్ల్యూస్ను మనం చూస్తాం. ఆ తర్వాత ఒక హెచ్ హౌ, ఏ విధంగా రచయిత ఈ లేఖన భాగాన్ని సమర్థవంతంగా తన యొక్క పాఠకుల దగ్గరికి తీసుకొని వెళ్ళి వారికి స్పందన కలిగేటట్లుగా, వారికి అర్థమయ్యేటట్లుగా, వారికి సరైన వివరణ దొరికేటట్లుగా వ్రాయగలిగాడు అన్నది మనం చూస్తాం. ఎలాంటి మార్పు కోసం, ఏ విధంగా దీనిని రచయిత ముందుకు తీసుకొచ్చాడు అన్నది మనం చూస్తాం. కాబట్టి అబ్జర్వేషన్లో మనం చూడాల్సింది ఏమిటంటే, రచయిత ఎవరు, ఎందుకు రాశాడు, ఏ కాలంలో రాశాడు, ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు, ఎవరి కోసం రాశాడు, అక్కడ ఉన్నటువంటి సమకాలీన సామాజిక పరిస్థితులు, ఆత్మీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనివల్ల తాను ఏమి సాధించదలుచుకున్నాడు, ఇవన్నీ కూడా మనం సర్ఫేస్ లెవెల్లో అబ్జర్వేషన్లో మనం చూడగలుగుతాం. బైబిల్ స్టడీలో మనం దీన్ని ప్రాథమికంగా చూడవలసిన అంశంగా మనం గ్రహించాలి. ఒకవేళ ఇంత వివరంగా మనం ప్రతి లేఖన భాగంలో చూడలేకపోతే సులువుగా అర్థమవడానికి ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎలాంటి సంభాషణ జరుగుతుంది, ఎలాంటి పదాలు తరచుగా ఉపయోగించబడ్డాయి, అందులో ఉన్నటువంటి మాటల యొక్క భావం ఏమిటి, వాటి అర్థం ఏమిటి అన్నది మనం గుర్తించగలిగితే చాలు. వ్యక్తులు
స్థలాలు, వాటికి ఉన్న ప్రాముఖ్యత, ఒకవేళ కొన్ని పదాలకు సర్ఫేస్ లెవెల్లో వాటికి అర్థం మనకు తెలియకపోతే వాటిని అర్థం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఈ యొక్క పరిశీలనలో మనం చేస్తాం. ఆ తర్వాత వెళ్ళేటటువంటి అంశమే ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానం. ఒక లేఖన భాగాన్ని వ్యాఖ్యానించడం. ప్రియమైన వాళ్ళారా, లేఖన భాగాలు కొన్ని స్పష్టంగా ఉంటాయి, కొన్ని అస్పష్టంగా ఉంటాయి. ఏదైనా మనకు అస్పష్టంగా ఉంటే స్పష్టమైనటువంటి ఇదివరకే బయలుపరచబడినటువంటి సత్యములో నుండి అస్పష్టమైన దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇదివరకే స్పష్టమైనది ఉండగా దానిని పఠించుకోకుండా అస్పష్టమైన లేఖన భాగాన్ని మన సొంత ఊహతో, మన సొంత తలంపులతో వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేయకూడదు అన్నది మన దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే వ్యాఖ్యానంలో ఎల్లప్పుడూ ఒక వ్యక్తి సొంత ఊహలను జోడించకూడదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. లేఖనాన్ని లేఖనమే వివరించాలి, వ్యాఖ్యానించాలి. స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్స్ స్క్రిప్చర్. లేఖనాన్ని లేఖనమే వ్యాఖ్యానించాలి. అంతే తప్ప బయట నుండి మన ఊహలను ఆ లేఖనకు జోడించి వ్యాఖ్యానం చేయడం అన్నది సరైనటువంటి అధ్యయనం కాదు అని గుర్తుంచుకోవాలి. అందువల్ల ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అనే భాగంలోకి వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి అది సిద్ధాంతపరమైన కావచ్చు, సామాజిక పరమైన కావచ్చు, ఆనాటి పరిస్థితులను గురించిన సమగ్రమైనటువంటి వివరణను మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు మనకు చదివితే వీటిని అర్థం చేసుకోవడానికి కష్టమైనప్పుడు ఇందుకు మనకు సహకారంగా 2 పుస్తకాలను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి బైబిల్ నిఘంటువు, రెండవది బైబిల్ వ్యాఖ్యానం. కొన్ని పదాలకు మనకు అర్థం తెలియకపోతే, ఒకవేళ ఆ పదాలు గ్రీక్ భాషలోనో హిబ్రూ భాషలోనో, లేకపోతే బైబిల్లో కొన్ని పదాలు అరమేయిక్ భాషలో కూడా ఉన్నాయి కాబట్టి అరమేయిక్ భాషలో ఉన్నట్లయితే ఆ పదాలకు అర్థం మనకు తెలియనప్పుడు నిఘంటువు ఆ పదాల అర్థం తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. అందువల్ల నిఘంటువు సహకారంతో ఆ పదాలను అర్థం చేసుకొని వాటి భావన అర్థం చేసుకున్నప్పుడు వ్యాఖ్యానం కొంత సులభం అవుతుంది. ఆ విధంగా మనం చూడాలి. అలాగే కొన్ని వచనాల వ్యాఖ్యానం మనకు సరిగా గ్రహింపుకు రానప్పుడు బైబిల్ వ్యాఖ్యానం కొంత సహకారిగా ఉంటుంది. ఎంతోమంది అనుభవజ్ఞులైన దైవజనులు రాసినటువంటి బైబిల్ వ్యాఖ్యానం కొంత మనకు లేఖన భాగాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. అందువల్ల కొన్నిసార్లు క్లిష్టమైన లేఖన భాగాలను అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు బైబిల్ నిఘంటువు, బైబిల్ వ్యాఖ్యానము సహకారంతో ఆ యొక్క లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాఖ్యానంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, రచయిత ఆ కాలంలో ఉన్న పాఠకుల కొరకు ఆ లేఖన భాగాన్ని రాశాడు. చాలాసార్లు ఇంటర్ప్రిటేషన్లో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆ మొదటి పాఠకులు దానిని ఏ విధంగా స్వీకరించారో దానిని గుర్తించకుండానే డైరెక్ట్గా మన కోసం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లరా, ఒక మాట గుర్తుంచుకోండి, ఆనాడు వ్రాయబడ్డ లేఖన భాగం 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మన కోసం రాయబడ్డది కాదు. ఆ కాలంలో ఉన్నటువంటి వారి కోసం రాయబడ్డది. అందువల్ల మొదట రచయిత ఇమీడియట్ రీడర్స్ కోసం రాశాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. వారు దానిని ఏ విధంగా స్వీకరించారు, వారికి ఎలాంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో ఆ అంశాలను రచయిత వారి కోసం రాశాడు, వాటిని గుర్తించుకొని దాని ద్వారా మన జీవితాలకు ఎలాంటి
నియమాలు, సూత్రాలు, ఆత్మీయ పాఠాలు దేవుడు నేర్పించదలుచుకున్నాడు, వాటిని నేర్చుకోవడం మంచిది. రైటర్ రోట్ టు ది ఇమీడియట్ రీడర్స్ ఆఫ్ హిజ్ ఓన్ టైం. తన కాలంలో ఉన్న వారి కోసం రాశాడు, నా కోసం కాదు. కానీ అందులో ఉన్నటువంటి నియమాలు, ఆధ్యాత్మిక విలువలు సర్వకాలంలో ఉన్న ప్రజలందరికీ వర్తించేవి కాబట్టి నాకు వర్తిస్తాయి. అందువల్ల దానిని నేను ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను అన్న మనస్సు ఇంటర్ప్రిటేషన్లో మనకు అర్థం అవ్వాలి. ఆ విధంగా బైబిల్లోని ఒక లేఖన భాగాన్ని మనము ఆ లేఖన భాగంలో ఉన్న వచనములన్నిటినీ వ్యాఖ్యానము సంపూర్ణం చేసిన తర్వాత మనం అప్లికేషన్ అన్న పాత్రలోకి రావాలి. అన్వయించుకోవడం మన జీవితానికి ఈ యొక్క లేఖన భాగంలోని వ్యాఖ్యాన సహితమైనటువంటి ఆత్మీయ పాఠాలు నాకు ఎలాంటి విషయాలను నా జీవితానికి ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు వ్రాయించాడు అన్నది చూడాలి. అప్లికేషన్లో మనం గుర్తుంచుకోవాల్సిన, మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఈ లేఖన భాగంలో అనుసరించదగిన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఈ లేఖన భాగంలో నేను విడిచిపెట్టవలసినటువంటి విషయాలను ఏమైనా నాకు గుర్తు చేస్తూ ఉందా? మూడవ ప్రశ్న, ఈ లేఖన భాగం నా ఆత్మీయ జీవితానికి నేను జోడించుకోవాల్సిన విషయాలను ఏమైనా నేర్పిస్తూ ఉందా? ఈజ్ దేర్ ఎనీథింగ్ టు రిమూవ్ అండ్ ఎనీథింగ్ టు యాడ్ టు మై లైఫ్? ఇందులో ఏవైనా నాకు హెచ్చరికలు ఉన్నాయా? ఇందులో నాకేమైనా ఆజ్ఞలు ఉన్నాయా? ఇందులో నాకేమైనా వాగ్దానములు ఉన్నాయా? ఇందులో నాకేమైనా దీవెన వాక్కులు ఉన్నాయా అన్నది మనం చూడాలి. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ఇందులో ఏదైనా నూతన వెలుగు నాకు కలుగుతూ ఉన్నదా? లేకపోతే త్రియేక దేవుని యొక్క గుణ లక్షణాల గురించిన నూతన వెలుగు ఇందులో నాకేమైనా స్పష్టంగా కనిపిస్తూ ఉందా? వీటిని మనం అన్వయంలో గుర్తించాలి. నా జీవితాన్ని నాకు గుర్తు చేస్తూ నేను సరిదిద్దుకోవలసిన విషయాలను ఈ లేఖన భాగం నాకేమైనా నేర్పిస్తుందా అన్నది చూసుకొని ఆ విధంగా లేఖన భాగాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. బైబిల్ అధ్యయనంలో చాలామంది చేసే ఒక పొరపాటును మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను. చాలామంది బైబిల్ అధ్యయనం తమ కోసం కాకుండా ఇతరుల కోసం అనే కోణంలో చూస్తూ స్టడీ చేస్తూ ఉంటారు. ఎలాగంటే ఈ యొక్క బైబిల్ అధ్యయనం ద్వారా నేను ఇంకొకరికి ఏది బోధించగలను, బైబిల్ అధ్యయనం ద్వారా ఇంకొకరికి ఎలాంటి హెచ్చరిక ఇవ్వగలను, బైబిల్ అధ్యయనం ద్వారా ఇంకొకరి విషయంలో నేను ఎలాగ డీల్ చేయాలి, ఇలాగున్న అదర్స్ పర్స్పెక్టివ్లో బైబిల్ స్టడీ చేయడం అన్నది సరైన విధానం కాదు. బైబిల్ అధ్యయనం కేవలం నాకు దేవునికి మధ్య ఉన్న అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి నేను చేస్తున్న ఒక అభ్యాసం. అందువల్ల దేవుడు ఏదైనా మాట్లాడితే మొదట నాతో మాట్లాడాలి, మొదట నా జీవితాన్ని సంధించాలి, మొదట నన్ను సరిచేయాలి, మొదట నాకు అలాంటి ఉద్దేశంతో బైబిల్ గ్రంథాన్ని మనం సమీపించాలి. కొన్నిసార్లు మన దృష్టి ఎప్పుడు మన మీద కంటే ఇతరుల మీదకే ఎక్కువగా మలుతుంది. ఒక చక్కటి ఉదాహరణ, యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు పేతురు భక్తులతో మాట్లాడుతూ తాను పునరుత్థానుడై యేసు ప్రత్యక్షమై
పేతురుతో మాట్లాడుతూ, పేతురు భవిష్యత్తులో నీవు ఎలాంటి పరిచర్యను జరిగించి ఏ విధంగా చనిపోబోతున్నావో యోహాను సువార్త చివరి అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. అక్కడ చెప్తూ, నీవు ముసలివాడు అయినప్పుడు నీవు మరణానికి ఏ విధంగా కొనిపోబడతావో ప్రభు చెప్తున్నప్పుడు ఆ మాటలన్నీ పేతురు విన్నాడు. నీవు ఈ విధంగా హతసాక్షిగా నా కొరకు ముందుకు సాగి చనిపోబోతున్నావు అని చెప్పినప్పుడు పేతురు స్పందన ఎలా ఉందో యోహాను సువార్తలో మీరు చూస్తే, ఆ మాటలు వినగానే పేతురు భక్తుడు వెంటనే మరి ఇతని సంగతి ఏమిటి అని యోహాను గురించి మాట్లాడాడు. చూసారా, తన గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో దాన్ని తన కొరకు స్వీకరించడం కాకుండా మరి వీడి సంగతి ఏంటి? పేతురు మనసులో ఎప్పుడు అదర్ పర్సన్స్ పర్స్పెక్టివ్ ఎప్పుడు తన మనసులో మెదులుతూ ఉంది. పిల్లలు, దేవుడు మనకేది ఇస్తున్నాడో దాన్ని మనం స్వీకరించడానికి మనం ఇష్టపడాలి. దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడో అది కేవలం మన కోసమే మాట్లాడుతున్న మాటగా మనం స్వీకరించాలి. ఏది నా కోసం దేవుడు మాట్లాడుతున్నాడో దాన్ని నేను స్వీకరించడానికి ఇష్టపడాలి. బైబిల్ స్టడీలో ఇలాంటి ఇష్టం మనకు కలగాలి. ఈ విధంగా బైబిల్ స్టడీలో పరిశీలనను, వ్యాఖ్యానాన్ని, అన్వయాన్ని మనం సంపూర్ణం చేసుకొని వాటిని నేర్చుకున్న పాఠాలను మన యొక్క పుస్తకంలో చక్కగా వ్రాసుకొని ముగించినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఈ వెలిగింపునిచ్చినందుకు, ఈ సత్యములు నేర్పించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానని దేవుని స్తుతించాలి. ఇక్కడితో అయిపోయిందంటే అక్కడితో అయిపోలేదు. అధ్యయనం అయిపోయింది, కానీ దాని యొక్క ప్రభావం కొనసాగాలి. ఎలాగో అంటే ఏదైతే మనం నేర్చుకున్నామో దానిని మనం ఆచరణలో పెట్టాలి. ఏవి నేర్చుకున్నామో, ఏ విలువలు, ఏ విశ్వాసపు సూత్రాలు మనం నేర్చుకున్నామో వాటిని నేర్చుకొని వదిలిపెట్టడానికి కాదు, నేర్చుకున్న వాటిని మన జీవితంలో, మన వ్యక్తిత్వంలో అలవర్చుకోవడానికి దేవుడు వాటిని మనకు బోధించాడు. మనకు పర్సనాలిటీలో, మన కాండక్ట్లో వాటిని చూపించాలి. క్రీస్తు స్వరూపంలోకి మార్పు చెందడానికి దేవుడు మనకు అవి నేర్పించాడు అని గ్రహించాలి. అందువల్ల ఇలాగున బైబిల్ స్టడీ ద్వారా లేఖన సత్యములను గ్రహించిన వారు ఆ తర్వాత చేయాల్సినటువంటి పని ఏమిటంటే వారు క్రమముగా ఒక ఆత్మీయ సహవాసంతో జతపడి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఒక స్మాల్ బైబిల్ స్టడీకి మనం అలవాటు పడాలి. అక్కడ మరింత మనం ఎదగడానికి దోహదపడుతుంది. అక్కడ మనం మరింత బలపడడానికి సహాయకరంగా ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న విషయాలను మరి యొక్క బైబిల్ స్టడీ గ్రూప్లో మరింత బలపరచుకోవడానికి సాధ్యమవుతుంది. అందువల్ల క్రమబద్ధమైన బైబిల్ అధ్యయనం చేస్తున్న వారు ఒక క్రమమైన బైబిల్ స్టడీ సహవాసాలకు అలవాటు పడాలి. ఆ తర్వాత వారు క్రమముగా దేవుని ప్రజల సహవాసంలో ఉండాలి. దేవుని ఆరాధించే ప్రజల సహవాసంలో క్రమముగా ఉండాలి. ఆ విధంగా సంఘములో సహవాసంలో క్రమంగా వెళ్ళడం ద్వారా అక్కడ మనం మరింత ఎదగడం, బలపడడం మాత్రమే కాకుండా మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ పాఠాలను ఇంకొకరికి బోధించడానికి అక్కడ ఎన్నో ద్వారాలను దేవుడు తెరుస్తాడు. అందువల్ల మనం ఏవేవైతే ప్రభు దగ్గర నేర్చుకున్నామో వాటిని ఇంకొకరికి బోధించడానికి దేవుడు అవకాశం, ద్వారాలను మన కొరకు తెరుస్తాడు. ఒకవేళ సంఘంలో కాకపోయినా మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారి మధ్య కూడా దేవుడు ద్వారములు తెరవడానికి ఇష్టపడతాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఆరోహణ అవుతూ శిష్యులకు ఇచ్చినటువంటి మహా ఆజ్ఞ, గ్రేట్ కమిషన్లో ఒక భాగం ఏమిటంటే, నేను మీకు ఏవేవి బోధించుతునో వాటిని మీరు ఇతరులకు బోధించి అనేకులను నా శిష్యులుగా చేయుడి అన్న ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి దేవుని ద్వారా ఏవైతే మనం నేర్చుకున్నామో
వాటిని ఇంకొకరికి నేర్పించి ఇంకొకరిని ప్రభు యొక్క శిష్యులుగా చేయవలసిన వారమై ఉంటున్నాం. నీ పరిచర్యలో ఒక వ్యక్తిని ప్రభు శిష్యుడిగా చేయగలిగినా దాని ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలియదు. దేవుని కార్యములు ఎల్లప్పుడూ ఆశ్చర్యములు. ఫిలిప్పు ఇథియోపియా దేశపు నపుంసకునికి తాను వెళ్తూ ఉండగా లేఖనలు చదువుతూ ఉండగా అర్థం కానప్పుడు అర్థమయ్యేటట్లుగా వివరించినందువల్ల ఆ వ్యక్తి అక్కడే ఒప్పించబడి మారుమనసు పొంది బాప్తిస్మమును పొందాడు. ఆ తర్వాత చరిత్ర ప్రకారం అతని ఇంట ఒక గృహ సంఘము స్థాపించబడింది. ఒక వ్యక్తిని మన యొక్క బోధల ద్వారా ఒప్పించబడితే, ఒక వ్యక్తి మన యొక్క బైబిల్ స్టడీ ద్వారా ప్రభు శిష్యుడిగా మార్చబడితే దాని ప్రభావం ఎంత విస్తారంగా ఉంటుందో మనం ఊహించలేము. అందువల్ల మన ఒక గమ్యం, ఒక గురి కలిగి బైబిల్ స్టడీలో నేర్చుకున్న సత్యములను మన మట్టుకే పరిమితం చేసుకోకుండా ఇంకొకరికి బోధించగలిగిన ఆశను కలిగిన వారంగా ఉండాలి. మనకి ఏదైనా సంతోషం కలిగినప్పుడు మనం దాచుకోగలమా? దాన్ని వెంటనే ఇంకొకరికి పంచుకునేంత వరకు ఆగలేము. అలాగనే నీ మాటలు నాకు దొరికినవి, నేను వాటిని భుజించగా నాకు సంతోషం, నా హృదయంలోకి ఆనందం కలిగాయి. మరి ఈ ఆనందమును నా మట్టుకు నేను ఎలాగో దాచుకుంటాను? నేను వెళ్ళి ఇతరులకు ఈ ఆనందమును పంచుకోవాలి. తాను పోగొట్టుకున్న నాణ్యమును తిరిగి పొందిన ఆ స్త్రీ ఏం చేసిందంటే, వెతికి దొరికినప్పుడు ఆమె అందరినీ పిలిచి తన సంతోషాన్ని అందరితో పంచుకుంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి గొప్ప విందు చేశాడు. సంతోషాన్ని ఎప్పుడు మనలోనే మనం దాచుకోలేము, కానీ ఇంకొకరితో పంచుకుంటాం. అందువల్ల వాక్యపు సంతోషం, వాక్యపు దీవెనలు మనం ఇంకొకరితో పంచుకోవడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి అన్నది మనం నేర్చుకోవాలి. ఇందులో మనం సిగ్గుపడడానికి, మొహమాట పడడానికి, భయపడడానికి ఆస్కారం లేదని గుర్తించాలి. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను, మొహమాటం కలిగిన ఆత్మను మనకు ఇవ్వలేదు అన్నది గుర్తించాలి. ఆ విధంగా మనము క్రమముగా బైబిల్ స్టడీ చేస్తూ, బైబిల్ స్టడీ గ్రూప్స్లో సహవాసం చేస్తూ, సంఘ సహవాసంలో ఉంటూ, మనం నేర్చుకున్న పాఠాలను ఇంకొకరికి నేర్పిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, ఇతరులను శిష్యులుగా చేసేటటువంటి ఈ ప్రక్రియలో మనం ముందుకు సాగాలి అని గుర్తు చేయబడుతున్నాం. కానీ మనం ఈ విధంగా ముందుకు సాగుతున్నప్పుడు అపవాదికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు. వాడు అనేక రీతులుగా నిరుత్సాహపరుస్తాడు. మన బైబిల్ అధ్యయన సమయాలను పాడు చేయడానికి వాడు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తాడు. కొన్నిసార్లు నిరుత్సాహకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాయిదాలు వేయిస్తాడు. కొన్నిసార్లు కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాయిదాలు వేయిస్తాడు. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు వాయిదాలు వేయిస్తాడు. అప్పుడు కానీ వాయిదాలు వేయించడం వాడికి ఉన్నటువంటి యుక్తి. అందువల్ల అనేకులు ఈ బలహీనతలో పడిపోతూ ఉంటారు. బైబిల్ స్టడీ సమయాలను వాయిదాలు వేస్తూ సాతాను యొక్క ఉచ్చులో పడిపోయేవారుగా ఉంటారు. అందువల్ల పిల్లలకి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నడూ వాక్య అధ్యయన సమయాలను నిర్లక్ష్యం చేయకండి, నిరుత్సాహపడకండి. ఒకవేళ మనం నిరుత్సాహ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్న వాక్యము మనల్ని తిరిగి సమకూరుస్తుంది, సరిదిద్దుతుంది. మేలు పొందడానికి వాక్య ధ్యాన సమయాలు ఎప్పుడూ ప్రయోజనకరమైనవే. అందువల్ల కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాక్యం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాక్యం ఆ పరిస్థితులకు మనకు చాలినది అని గుర్తించుకొని ఆ విధంగా బైబిల్ అధ్యయన సమయాలను క్రమంగా, నిరంతరం, నిరాటంకంగా కొనసాగించాల్సిన వారంగా ఉంటుంది.
ఆ విధంగా చేసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చూస్తాం. ఆ విధంగా చేసినప్పుడు మనం ఇంకొకరిని ప్రభు శిష్యులుగా చేయడానికి ఆతృత కలిగిన వాళ్ళంగా ఉంటాం. ఆ విధంగా చేసినప్పుడు క్రీస్తు స్వరూపంలోకి క్రమక్రమంగా మనం రూపాంతరం చెందుతూ ఉంటాం. మన జీవితంలో దేవుని వెలుగు, దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి ఉన్నతమైన మహిమ కలుగుతుంది. మనలో ఒక నూతన రూపాంతర అనుభవం కొనసాగుతూనే ఉంటుంది. ఇది నిరంతరం కొనసాగేది. మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతూ ఒక రోజున ఆయన వలె ఉండుటకు మనం పిలువబడ్డాం. కాబట్టి అందుకు అవసరమైనటువంటి అద్భుతమైన సాధనం బైబిల్ అధ్యయనం. కాబట్టి దీన్ని ఎప్పుడు చులకనగా ఎంచకుండా, దీన్ని ఎప్పుడు అనాలోచితంగా చేయకుండా ఒక క్రమబద్ధంగాను, ఒక ఉద్దేశ సహితంగాను, దేవునికి మహిమకరంగాను దీన్ని కొనసాగించుకోవడానికి దేవుని సహాయం నిరంతరం వేడుకుందాం. ఆ విధంగా కొనసాగించుకుందాం. బైబిల్ స్టడీస్ సమయాలను మన కొరకు దీవులుగా మార్చుకుందాం. సంతోషంగా దేవుని వాక్య సావాసంలో ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయుగాక. ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యము ద్వారా సర్వసత్యంలోనికి నడిపించే దేవుడు. కాబట్టి ఈ వాక్యమును హత్తుకొని ఉండగా, ఈ వాక్యమును భుజిస్తూ ఉండగా మాలో నూతన సంతోషం, నూతన రూపాంతర క్రియలు జరిగిస్తూ మమ్మల్ని మీరు వెలిగిస్తూ, మా ద్వారా మీరు అనేకులను వెలిగిస్తూ మా జీవితంలో దీవెనకరంగా మార్చి మీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, నడిపింపు, సహాయం, దేవుల జ్ఞానం, ఆశీర్వాదం, బైబిల్ అధ్యయనం కొరకు తృష్ణలని ముందుకు సాగు ప్రతి వ్యక్తికి సదాకాలం అందరికీ దైవాశీస్సులు. మరొక సమయం మనం కలుసుకుంటాం. దేవుని సన్నిధి